2013లో నేను నిల్చొని వార్డ్ నంబర్‌గా నిల్చున్నాను. అప్పుడు ఒక 3 ఓట్లతోటి ఓడిపోవడం జరిగింది. అయినా నిరుత్సాహపడలేదు, బాధపడలేదు. అయినా ధైర్యంతోటి మళ్ళీ ముందుకెళ్ళి 2020లో మళ్ళీ నిలబడాల్సొచ్చింది. అప్పుడు మా భర్తకు సీటొచ్చింది. తన తోటి ఉండి, తన వెనకే ఉండి, మా కుటుంబం మొత్తం శాయశక్తులా ప్రయత్నం జేసి, కానీ మా ప్రయత్న ఫలితమా, లేపోతే అధికారం వల్లనో తెలియదు. అప్పుడొక 25 ఓట్లతోటి మాత్రమే మేము ఓడిపోవాల్సొచ్చింది. అయినా గాని మా వార్డ్ ప్రజలు మాకేమీ అన్యాయం చేయలేదు. మాకైనా ఇప్పటికి గూడా మాకు ప్రతి విషయంలోనూ సహాయం జేస్తున్నారు, సహాయపడుతున్నారు. మా వెనకే ఉంటున్నారు. మేము వాళ్ళడిగిన ప్రతి పని నా భర్త తనకు తోచినంత, తనకు శాయశక్తులా ప్రయత్నం ఉన్నంత వరకు కష్టపడి చేయడం జరిగింది. ఉద్దేశించి నేనిప్పుడు ఓటడగడం జరుగుతుంది. మళ్ళీ ఇప్పుడు నాకు ఛాన్స్ రావడం జరిగింది. ఫస్ట్ ఎట్లయితే మహిళ ఉందో, అప్పుడు ఎక్కడైతే పోయిందో, మళ్ళీ నాకు మహిళ రావడం వల్ల నేను ఇప్పుడు డిగ్రీ లెక్చరర్‌గా ఉండి గూడా నేను వదులుకొని తన అడుగుజాడల్లో ఉండాలనే ఉద్దేశ్యం. తనేంటంటే ఒక్కసారి గెలిచి చూడాలి అనే ఉద్దేశ్యంతోటి ఏదైతే ఆనాడు ఉద్యోగం మానేసి తనిక్కడ ఉండిపోయాడో, అదే సంకల్పంతో ఒక్కసారి గెలవాలనే ఉద్దేశ్యంతో మళ్ళీ తన కోసం నేను ఇప్పుడు నిలవడం జరిగింది. అందరూ 14 వార్డు ప్రజలందరికీ నేను చెప్పబోయేది ఏంటంటే, ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి. ఇప్పుడు అధికారం మనదుంది. నేను ప్రజాసేవ చేయాలనే ఉద్దేశ్యంతోటి మాత్రమే ఇక్కడికొస్తున్నాను. ఎందుకంటే నేను చూస్తున్నాను. గత 14 సంవత్సరాల నుంచి ప్రతీదీ జూస్తూనే ఉన్నాను. అధికారం ఉన్న వాళ్ళు ఎలా జేశారు అనేది గూడా జూసాను. కానీ నేను దానికి అలా గాకుండా ఇప్పుడు మన ఎమ్మెల్యే మేడం గారు గావచ్చు, ఝాన్సీ మేడం గారు గావచ్చు, వారికి దగ్గర మా సార్. ఎందుకనంటే టౌన్ ప్రెసిడెంట్ తను. తను ఈ ఒక్క వార్డే కాదండి 16 వార్డులు పట్టణం మొత్తం జూసుకోవాల్సిన బాధ్యత తన చేతుల మీదుంది. ఇన్ని రోజులు తన ఆశయాలు, తను చేసిన పనులు చూసాను కాబట్టే నేను ఈ రాజకీయంలోకి రావడం జరిగింది. నేను వాళ్ళకి సేవ చేయాలన్న ఉద్దేశ్యంతోటి ముందుకొస్తున్నాను. మీ అందరి ఆదరణ 14 వార్డు ప్రజలందరికీ మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను. మీ అందరి ఆదర, అభిమానాలు ఉండాలని